నమస్తే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. ఒకప్పుడు సినిమాలో మాత్రమే కనిపించిన రోబోలు ఇప్పుడు మనతో కలిసి పనిచేస్తున్నాయి. పరిశ్రమల నుంచి ఆసుపత్రుల వరకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పుడు ఏకంగా పెళ్లి మండపంలోకి కూడా అడుగుపెట్టాయి. ఇక రష్యాలో రెండు హ్యూమనాయిడ్ రోబోట్లకు ప్రతిష్టాత్మకంగా వివాహ వేడుకలు నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఈ రోబోలు నిజంగానే ప్రేమలో పడ్డాయా, లేక ఇది కేవలం కృత్రిమ మేధ ప్రదర్శన మాత్రమేనా? అసలు రోబోలు మనుషుల్లో ఆలోచించగలవా, భావోద్వేగాలను వ్యక్తం చేయగలవా? టెక్నాలజీ భవిష్యత్తుకు దారి చూపుతున్న ఈ ఆసక్తికర కథనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో రోబోకు పెళ్లి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే వేడుక. మనుషులకే కాదు, రోబోలు కూడా పెళ్లి చేసుకుంటున్నాయంటూ కూడా రోబోలు కూడా నిరూపిస్తున్నాయి. మరి రష్యాలో తొలి హ్యూమనాయిడ్ రోబోటిక్ వివాహం నిర్వహించారు. పెళ్లి దుస్తుల్లో రెండు హ్యూమనాయిడ్ రోబోలు కనిపించాయి. మరి ఒకరినొకరు ఉంగరాలు మార్చుకున్నారు ఈ రోబోలు. అతిథుల సమక్షంలో ప్రతీకాత్మకంగా ఈ వివాహ వేడుక అనేది జరిగింది. ఇక వీడియోలు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెక్నాలజీ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారిన రోబో మ్యారేజ్. ఇప్పుడు ఈ రోబో మ్యారేజ్ అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక హ్యూమనాయిడ్ రోబోలు అంటే ఏంటి? మరి మనిషి ఆకారంలో అత్యాధునిక రోబోలను రూపొందించారు. చేతులు, కాళ్ళు, తలతో మనిషిలా కనిపించే రకంగా డిజైన్ చేశారు. మరి ఏఐ కెమెరాలు, సెన్సర్లతో ఈ రోబోటిక్ వ్యవస్థ అనేది పనిచేస్తోంది. మనుషులతో మాట్లాడగల సామర్థ్యం కూడా ఈ రోబోలకు ఉంటుంది. మరి ముఖ కవలికలు కావచ్చు, చేతి సంజ్ఞలు కావచ్చు అనుకరించే సాంకేతికత కూడా ఈ రోబోలకు ఉంటుంది. ఆ విధంగా ఈ రోబోటిక్స్ని తయారు చేశారు. మరి నడవడం, వస్తువులు పట్టుకోవడం, స్పందించడం వంటి కొన్ని స్పెషల్ ఫ్యూచర్స్ కూడా ఈ రోబోట్స్లో ఉన్నాయి. ఇక మారుతున్న కాలానికి కొద్దీ ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా మరింత ఎక్కువగా పెరుగుతోంది. ఆ విధంగానే ఇలా మనుషుల్లాగానే రోబోట్స్ని తయారు చేసి పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. మరి రోబోలు నిజంగా ప్రేమలో పడతాయా అంటే ప్రస్తుతం సమాధానం అయితే లేదు. మరి రోబోలకు నిజమైన భావోద్వేగాలు ఉండవు. ప్రేమ, బాధ, ఆనందం, కోపం వంటి భావాలను అనుభవించే శక్తి కూడా లేదు అంటూ కూడా ఇచ్చే స్పందనలు ప్రోగ్రామింగ్ ఆధారంగానే ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. మరి ఐ లవ్ యూ అని చెప్పగలవు, కానీ ప్రేమను అనుభవించలేవు. భావోద్వేగాలను కేవలం అనుకరిస్తాయి. రోబోటిక్స్కి ఫీలింగ్స్ ఉండవు, ప్రేమ ఉండదు, ఏమి ఉండదు. కేవలం ఏ సెన్సర్తో ఇవి పనిచేస్తాయి. ఆ విధంగా రోబోటిక్స్ని రూపొందించారు. మరి ఇది రోబో వివాహం అనేది ఎక్కడ జరిగింది? అసలు దీని వెనుక ఉద్దేశం ఏంటి? ఏఐ రోబోటిక్ సామర్థ్యాలను ప్రదర్శించడం, మానవ రోబోట్ పరస్పర చర్యలు చూపించడం, అలాగే భవిష్యత్ టెక్నాలజీపై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ రోబోటిక్స్ని తయారు చేశారు. మరి రోబోటిక్స్ పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించడం కావచ్చు, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించడం కావచ్చు. ఇదొక చట్టబద్ధమైన వివాహం కాదు, కేవలం టెక్నాలజీ డెమో మాత్రమే అంటూ కూడా చెప్తున్నారు. మరి కొత్త ఏదైతే పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించడం కోసం ఇదంతా కూడా ఒక ప్రదర్శనలాగా చూపించారు. అలాగే పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించడం కోసం ఈ రోబోటిక్స్ని ఇలా డిజైన్ చేసి ఇలా చేపించారని చెప్తున్నారు. మరి అసలు ఇది ఎక్కడ జరిగింది? ఈ ప్రపంచవ్యాప్తంగా రోబోల సేవలు ఎలా ఉన్నాయి? ఇక పరిశ్రమల్లో తయారీ పనులు కావచ్చు, ఇప్పుడున్న మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా ఏఐ టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయింది. మరి ఆ సాంకేతికతను యూజ్ చేసుకొని ఇప్పుడు ఈ రోబోటిక్స్ని కొత్తగా డిజైన్ చేసి ఇలా చేస్తున్నారు. మరి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలకు కూడా ఇది కొంత యూజ్ అవుతుందని కూడా చెప్తున్నారు. మరి రెస్టారెంట్లలో కూడా ఆహారం సర్వే చేస్తున్న రోబోలు కూడా అనేకం చూస్తాం. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు మార్గదర్శనం కావచ్చు, లేదంటే గిడ్డంగుల్లో వస్తువుల తరలింపు కావచ్చు, అంతరిక్ష పరిశోధనలు, ప్రమాదకర ప్రాంతాల్లో సేవలకు సంబంధించి కూడా ఇట్లా అనేక విధంగా కూడా రోబోటిక్స్ అనేవి చాలా వరకు ఇప్పుడున్న ఇలా కొత్తగా డిజైన్ చేస్తూ ఇప్పుడు ఇది చాలా వరకు కూడా ట్రెండ్ అవుతోంది. మరి అసలు భవిష్యత్తులో రోబోలకు వివాహాలు సాధ్యమవుతాయా అంటే ప్రస్తుతం ఏ దేశంలోనూ రోబోలకు వివాహం హక్కు లేదు. ముఖ్యంగా రోబోలకు చట్టబద్ధ వ్యక్తిత్వం, గుర్తింపు లేదు. మరి ఇదంతా కూడా ఎంత అభివృద్ధి చెందింది అనే చూపించడానికి మాత్రమే. రోబోటిక్స్కి ఎటువంటి ఫీలింగ్స్ కానీ ఇంకెటువంటి ఏవి ఉండవు. భవిష్యత్తులో సోషల్ కంపానియన్ రోబోల వినియోగం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకునే విధంగానే
కేవలం ఏ సాంకేతికతతో దీన్ని డిజైన్ చేసింది మాత్రమే చెప్తున్నారు. మరి మానవ సంబంధాలకు రోబోలు పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం కాదని కూడా నిపుణులు స్పష్టం చేశారు. మరి రష్యా రోబోటిక్ వివాహం టెక్నాలజీ భవిష్యత్తుకు ప్రతీకంగా ఈ వినూత్న ప్రదర్శన అయితే నిలిచింది. మరి ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం ఇది ఎంత అభివృద్ధి చెందింది, టెక్నాలజీ అనేది ఎంత అభివృద్ధి చెందింది, టెక్నాలజీని ఏని మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు, ఎంతవరకు యూస్ చేసుకోవచ్చు అనే విధంగా ఒక చిన్న డెమో లాగా మాత్రమే దీన్ని చూపించారంటూ కూడా చెప్తున్నారు. మరి మొత్తానికి ఇది రష్యాలో జరిగిన అదొక రోబోటిక్స్ వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా మారింది. మరి ఏఐ కావచ్చు ఎంత అభివృద్ధి చెందింది, టెక్నాలజీ ఎంత పెరిగింది, ఏఐని మనం ఎంతవరకు వాడుకోవచ్చు, రోబోటిక్స్ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా చాలా వరకు కొన్ని రెస్టారెంట్స్లో రోబోటిక్స్ని వాడుకుంటున్నారు, కొన్ని కంపెనీస్లో ఈ రోబోటిక్స్ని యూస్ చేసుకుంటున్నారు. అలా ఇంకా చాలా వరకు కూడా ఇది స్ప్రెడ్ అవ్వాలి, టెక్నాలజీ అనేది ఇంకా పెరగాలి, ఏ సామర్థ్యం పెరగాలి, ఈ రోబోటిక్స్ వినియోగం రావాలి, మార్కెట్లోకి రావాలంటూ కూడా ఇది ఒక చిన్న డెమో లాగా దీన్ని